టెస్టులు వదిలేసిన టీమిండియా వన్డేల్లో అదరగొట్టింది. ఇప్పుడు టీ20లో దానికి మించి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సొంత గడ్డపై వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం ఈ సిరీస్ను సన్నాహకంగా భావిస్తున్న టీమిండియా ఫస్ట్ మ్యాచ్లో ఘన విజయం సాధించింది. టఫ్ ఫైట్ తప్పదనుకున్న మ్యాచ్ను ఏకపక్షంగా ముగించింది. ఏకంగా 101 పరుగుల భారీ తేడాతో సౌత్ ఆఫ్రికాను మట్టి కరిపించింది. చాలా రోజుల తర్వాత టీంలోకి ఎంట్రీ ఇచ్చిన హార్దిక్ పాండ్యా దుమ్ములేపాడు. 28 బంతుల్లో 59 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. పాండ్యా మెరుపులు, తిలక్ వర్మ, అక్షర్ పటేల్ సమయోచిత ఇన్నింగ్స్తో ఇండియా 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. ఆ తర్వాత బౌలర్లు తమ విశ్వరూపం చూపించారు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, హర్షదీప్ సింగ్ విరుచుకుపడడంతో జస్ట్ 74 రన్స్కే సౌత్ ఆఫ్రికా ఆల్అౌట్ అయింది. దీంతో సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది భారత్. ఇక ఈ రెండు జట్ల మధ్య రెండో టీ20 ఈ నెల 11న ములాన్పూర్లో జరగనుంది.